బాపట్ల జిల్లా కొత్తపాలెంకు చెందిన 7 ఏళ్ల ఓ వికలాంగ బాలికకు అధికారులు షాక్ ఇచ్చారు. పింఛన్ నిలిపివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. ఓ కాలు చెయ్యి చచ్చుబడిపోయిన షేక్ సబానా ఆరాకు ప్రభుత్వం ఏడాది నుంచి వికలాంగుల పింఛన్ 6,000 ఇస్తోంది. అయితే తాజా పింఛన్ నిలిపివేస్తున్నట్లు వార్త రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉండే అధికారులను సంప్రదించారు. ప్రభుత్వ వైద్యుల నుంచి మరలా వికలాంగుల సర్టిఫికేట్ తీసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో నడవలేని తమ బిడ్డను తల్లిదండ్రులు గుంటూరులోని జీజీహెచ్ కు తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకున్నారు. అయితే తమ బిడ్డకు పింఛన్ ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మా పాపని ఇదండి శబ్రమారా. ఈ అమ్మాయి పూర్తి బెడ్ పేషెంట్ సార్. పూర్తిగా బెడ్ పేషెంట్. మేమే చూసుకుంటే మా మిస్సెస్ చూసుకోవాలి. బెడ్ లో నుంచే తినిపించడం కానీ స్నానం కూడా అమ్మాయి చేపించేసి అమ్మాయిని చూపించుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం వికలాంగుల్ని వెరిఫికేషన్ దాంట్లో మాకు కూడా వెరిఫికేషన్ చేపించుకోమని వచ్చింది. ఆ వెరిఫికేషన్ లో తెనాలి ఇవ్వడం జరిగింది. తెనాలిలో ఇవ్వటం జరగటం తర్వాత అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ చేయించారు. ఎడ్యుకేషన్ చేయించాక కొంత 2 నెలల తర్వాత ఈ నోటీస్ పంపించారు. ఈ పేపర్ రూపంలో లేకపోవటం ఏంటని అర్థం కాదు. వచ్చిన పింఛన్ ఎలా తొలగిస్తారు సార్? ఎలా తొలగిస్తారు? పెన్షన్ 1 year నుంచి వస్తుంది, 1 సంవత్సరం నుంచి వస్తుంది. అసలు ఇటువంటి అరువు లేని వాళ్ళకి ఇట్లా రావటమే చాలా తప్పు. ఇది నోటీసులు ఇవ్వకూడదు.